ఇన్స్టాల్మెంట్ ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు రైతన్నలతో ఇక్కడ పల్నాడు ప్రాంతంలో మన చిలుకూరుపేట ప్రాంతంలో మనందరితో గడపడం అనేది చాలా ఆనందదాయకం. ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారితో పాటు అచ్చెన్నాయుడు గారు, అలాగే మిగతా పుల్లారావు గారు, ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన రైతన్న అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే, ఒక తల్లికి వందనం అయితే, ఉచిత బస్సు అయితే, దీపం అయితే, అన్నా క్యాంటీన్ అయితే, ఎన్టీఆర్ భరోసా అయితే, పెన్షన్ అయితే, ఇవన్నీ కూడా దాదాపు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేరవేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు చెప్పారు ముఖ్యమంత్రి గారు, నేను సంక్షేమం ఇంతకంటే బాగా చేస్తాను, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంతకంటే బాగా చెయ్యాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం చెల్లిస్తూ ఉన్నాం. అయితే కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో అద్భుతంగా జరిగినాయి. ఒక అమరావతి అయితే, ఒక పోలవరం అయితే, ఈ దేశానికి వచ్చిన 100 రూపాయలు పెట్టుబడి బయట దేశాల నుంచి వస్తే 25 రూపాయలు మన రాష్ట్రానికే వచ్చింది. అది మనం ఈ 2 సంవత్సరాలు కూడా మనం చేసుకున్నది. ఇది కేవలం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది ఈరోజు అవుతా ఉందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. దీంతో పాటుగా ఎలక్షన్ సమయంలో మీ అందరికీ చెప్పాం, ఆ రోజు హామీ ఇచ్చాం, ఏమంటే ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు అందిస్తాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం. అయితే ముఖ్యమంత్రి గారు వెళ్ళి జలశక్తి మినిస్టర్ గారిని కలిసినప్పుడు 2024లో ఆ రోజు చెప్పారు, ఏమనంటే ముఖ్యమంత్రి గారు ఇది స్కీము కేవలం 2019 నుంచి 24 దాకే ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్తే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది హామీ ఇచ్చాను, మా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇవ్వాలి అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కీమ్ని మీరు పునఃప్రారంభించాలి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పి ఆ స్కీమ్ని ఈరోజు పునఃప్రారంభించి కేవలం మన రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 23,000 కోట్ల రూపాయలు కేవలం ఇంటింటికి కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం పైన ఖర్చు పెడతా ఉన్నారు. మన పల్నాడులో దాదాపు 1,500 కోట్ల రూపాయల దాకా ఇంటింటికి కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం మీద ఖర్చు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే రెండోది, ప్రతిసారి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన తీసుకొని మాట్లాడుతూ ఉన్నది, ఏదైతే మీకు మన ఎలక్షన్ సమయంలో చెప్పడం జరిగింది, ఏదైతే గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి మన సాగర్ కుడి కాలువకి స్థిరీకరణ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రారంభించాల్సిందే అని చెప్పి, ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ చేయాలి, నదుల్ని కలిపి అనుసంధానం చేసి అని చెప్పి ప్రతి క్షణం కూడా ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. అది కూడా తొందరలోనే అన్ని రాష్ట్రాలు దాదాపు కూడా ఒప్పించి అది కూడా తొందరలోనే ప్రారంభం అవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఇక్కడ అందరూ కూడా రైతందరికీ ఉపయోగపడే కార్యక్రమం అనేది తెలియజేసుకుంటా ఉన్నాం. మరొకటి మీరందరూ అడిగింది ఏమిటంటే రోడ్లు బాగలేదు, గుంతలు ఉన్నాయని చెప్పి, దానిలో భాగంగా ఈ 2 సంవత్సరాల్లో గుంతలు లేని రోడ్లు అని ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది. పల్లె పండుగ అని ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. వీటితో దాదాపుగా ప్రతి రోడ్డుని కూడా బాగు చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, తప్పకుండా ఈ సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి మన పార్లమెంట్కి సంబంధించే చిలకలూరుపేటకు సంబంధించి ఓడరేవు నుంచి నకరికల్లి దాకా సగం అయింది, మిగతా చిలకలూరుపేట నుంచి నకరికల్లి దాకా కూడా పనులు ప్రారంభమవుతా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. చిలకలూరుపేటకు సంబంధించి 57 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సంబంధించి పంపించడం జరిగిన ప్రపోజల్స్, వాటిని కూడా ముఖ్యమంత్రి గారు ప్రపోజల్స్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి మీ అందరి తరపున ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడే కార్యక్రమం అది. లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే మీ అందరికీ ఖర్చు తక్కువది, ఇప్పుడు 20,000తో పాటు అది దాంతో కూడా మరొక ఉపయోగం చెందుతుంది కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లమని చెప్పారు ఆయన ముఖ్యమంత్రి గారు. మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చివరిగా ఈ ప్రాంతానికి సంబంధించి చిలకలూరుపేటకు దగ్గరికి వస్తే ప్రతి ముగ్గురులో 2 పనిచేసేది ఎక్కడ అంటే టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తారు. దానిపైన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆధారపడి ఉంటారు. దానికి సంబంధించి ఏదైతే ఇన్సెంటివ్
కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నాయంటే ఇన్సెంటివ్స్ 2019 నుంచి 24 దాకా ఆపేయడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాయి. దాని ద్వారా ఇక్కడ ఎవరైతే కూలీ పని చేసుకుంటా ఉన్నారో వారు కూడా దానిపై టెక్స్టైల్ మిల్స్లో పని చేస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి. తీసుకుని వెళ్తే ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకొని 550 కోట్ల రూపాయలు ప్రతి ఎవరైతే టెక్స్టైల్ మిల్స్ మీద ఆధారపడి ఉన్నారో చిన్న చిన్న కూలీలు వారు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 550 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అది దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి ఆగిపోయిన దాన్ని తీసుకుని ముందుకు తీసుకువెళ్ళారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చివరిగా విబీజీ రామ్జీ పనులు కూడా మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటింటికి కూడా అందరూ రాబోతా ఉన్నాం. కాబట్టి మీ వైపు నుంచి ఏమైనా ప్రపోజల్స్ ఉంటే పెట్టండి. రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఎన్ని పెట్టండి, తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ, సార్ ఒకటే చెప్పేది మీకు, సంక్షేమం జరిగింది, అభివృద్ధి జరిగింది. దానికంటే కూడా రాష్ట్రంలో జరిగింది ఒక ప్రశాంతత వచ్చింది. సంక్షేమం, అభివృద్ధి, దాంతోపాటు ప్రశాంతత వచ్చింది. ఈ నియోజకవర్గమే తీసుకోండి, 19 నుంచి 24 దాకా ఇక్కడ కేవలం పోలీసులతోనే రాజ్యం నడిచింది. పోలీసులతో కేసులు పెట్టి బెదిరించి ఇక్కడ రాజ్యం నడపడం జరిగింది 2019 నుంచి 24. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారికి ఏమైనా కావాలి అంటే తప్పకుండా వచ్చి అడుగుతూ ఉన్నారు. కాబట్టి అది మనం ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ మనం సాధించుకుంది. ఉదాహరణకి మనం అందరం చూసాం 2019 నుంచి 24 దాకా ఏదైతే ఉచిత ఇసుక మీరు తీసుకొచ్చిన పాలసీని రివర్స్ చేయడం వల్ల ఎంతమంది కార్మికులు ఇబ్బంది అనుకుంటాం. ఏదో ఆ పాలసీ చేంజ్ చేశారు అంతే కదా, కింద ఎవరికి ఇబ్బంది పడరు కదా. కానీ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనం అందరం కూడా చూసాం. వారికి ఉపాధి లేకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియక, వాళ్ళ కుటుంబాలను ఎలా ఆదుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డారు. అలాగే ఇందాక చెప్పాను తల్లికి వందనం కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పి. తల్లికి వందనం కార్యక్రమంలో 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అడుగుతా ఉన్నది ఏమిటంటే ఏ స్కూల్లో డబ్బులు ఇచ్చినా కూడా, ఏ స్కూల్లో తల్లికి అకౌంట్లో డబ్బులు వేసినా కూడా అక్కడ టీచర్స్ని అడుగుతా ఉన్నది ఏమిటంటే మీరు బాగా చదువు చెప్తా ఉన్నారా, మీకు ఇంకా స్కూల్ని బాగు చేయడానికి ఇంకేం కావాలి, మీకు ఇంకా ఈ స్కూల్లో పాస్ పర్సంటేజ్ పెరగడానికి ఇంకేం చేయాలి అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. కానీ 19 నుంచి 24 దాకా మొన్న ఒక టీచర్ని అడిగితే చెప్తా ఉన్నారు, ఆయన చెప్తా ఉన్నారు ఇది అభివృద్ధి గురించి పడతా ఉన్నాయి. దాని ద్వారా ఇక్కడ ఎవరైతే కూలీ పని చేసుకుంటా ఉన్నారో వారు కూడా దానిపై టెక్స్టైల్ మిల్స్లో పని చేస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి. తీసుకుని వెళ్తే ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకొని 550 కోట్ల రూపాయలు ప్రతి ఎవరైతే టెక్స్టైల్ మిల్స్ మీద ఆధారపడి ఉన్నారో చిన్న చిన్న కూలీలు వారు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 550 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అది దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి ఆగిపోయిన దాన్ని తీసుకుని ముందుకెళ్తే ఇందాక చెప్పాను తల్లికి వందనం కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పి. తల్లికి వందనం కార్యక్రమంలో 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అడుగుతా ఉన్నది ఏమిటంటే ఏ స్కూల్లో డబ్బులు ఇచ్చినా కూడా, ఏ స్కూల్లో తల్లికి అకౌంట్లో డబ్బులు వేసినా కూడా అక్కడ టీచర్స్ని అడుగుతా ఉన్నది ఏమిటంటే మీరు బాగా చదువు చెప్తా ఉన్నారా, మీకు ఇంకా స్కూల్ని బాగు చేయడానికి ఇంకేం కావాలి, మీకు ఇంకా ఈ స్కూల్లో పాస్ పర్సంటేజ్ పెరగడానికి ఇంకేం చేయాలి అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. కానీ 19 నుంచి 24 దాకా మొన్న ఒక టీచర్ని అడిగితే చెప్తా ఉన్నారు, ఆయన చెప్తా ఉన్నారు, సార్ ఇప్పుడు అడుగుతా ఉంది మీరు ఇవన్నీ మేము ఎలా బాగు చేయాలి స్కూల్ని అన్నీ కూడా అడుగుతా ఉన్నారు. కానీ 19 నుంచి 24 దాకా మాత్రం మమ్మల్ని తీసుకెళ్ళి లిక్కర్ షాపులు పక్కన నుంచోబెట్టి లిక్కర్ సేల్స్ ఎంత పెరిగినాయి మాత్రం వెరిఫై చేయమని అడిగారండి. అది ఈ రోజు మారిన పరిస్థితి, 2 సంవత్సరాల నుంచి మారిన పరిస్థితి అని చెప్పి మొన్న ఒక టీచర్ కలిస్తే ఆయన చెప్తా ఉన్నారు. ఇది మనం అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి, సంక్షేమం గురించి మాట్లాడుకోవాలి. దానితో పాటుగా ఈ రాష్ట్రంలో మనం తెచ్చుకున్న ప్రశాంతత గురించి
భావ స్వేచ్ఛని మనం ఎలా పునరుద్ధరించుకున్నామనే దాని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం అన్నదాత సుఖీభవ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం ఈరోజు చిలకలూరుపేటలో చిలకలూరుపేటలో ఈరోజు పాల్గొంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రైతుల శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్